నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియాట్. సిఏఏ రూల్స్ ఎట్టకేలకు నోటిఫై అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సిఏఏకు తగిన నిబంధనలను ప్రకటిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే భారత్కు సరిహద్దు దేశాలన్నిటి నుంచి మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న వ్యక్తులందరూ ఇక్కడ వచ్చి పౌరసత్వం తీసుకొని ఇక్కడ ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. అయితే ఇదే సిఏఏ నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే పాత బస్తీ కేంద్రంగా మజ్లిస్ పార్టీ అధినేతగా ఉన్నారో ఆ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న అయితే తలెత్తింది. అయితే ఓవైసీ వంటి వ్యక్తి ఈ సిఏఏపై అంటే తాజాగా నోటిఫై చేసిన సిఏఏపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో నిజమెంత, అసలు ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు సమంజసం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిఏఏ నోటిఫికేషన్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఒక వ్యక్తికి నేషనాలిటీ లేదా అతని రిలీజియన్ బేస్డ్గా పౌరసత్వం ఇవ్వడం ఎంత మాత్రము సమంజసం కాదు. ఒకవేళ ఒక వ్యక్తికి అతని నేషనాలిటీ లేదంటే రిలీజియన్ను ఆధారంగా చేసుకుని పౌరసత్వం ఇచ్చినట్లయితే అది గాడ్సే విధానాలను అనుసరించినట్లే అవుతుంది అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం అంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా గాడ్సే విధానాలనే అనుసరిస్తోంది అని ఓవైసీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటగా నేషనాలిటీపై అంటే ఒక వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అన్న దానిపై పౌరసత్వ సవరణ చట్టంలో అతనికి అవకాశం కల్పిస్తే వచ్చే విపరిణామాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం సిఏఏలో ఉన్న నిబంధనల ప్రకారం భారతదేశానికి సరిహద్దు దేశాల్లో ఎవరైతే రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతపరమైన అణచివేతకు గురవుతున్నారో వారు మాత్రమే భారతదేశంలో పౌరసత్వం పొందే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం భారతదేశానికి సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న అంటే ఆయా దేశాలు ఇస్లామిక్ దేశాలుగా ఆవిర్భవించాయి కాబట్టి ఇస్లామేతరులంతా అంటే హిందువులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు వీరంతా భారతదేశంలోకి వచ్చి పౌరసత్వం తీసుకోవచ్చు అన్నది సిఏఏలో ఉంది. అయితే ఈ చట్టంలో కొన్ని దేశాల పేర్లను పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఓవైసీ ప్రకారం ఇలా దేశాలను మెన్షన్ చేయవద్దు, ప్రపంచంలో ఎవరైతే మతపరమైన అణచివేతకు గురవుతున్నారో వారందరికీ పౌరసత్వం కల్పించాలి అన్నది ఓవైసీ మొదటి వాదన. ఒకవేళ ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయితే మతపరమైన వివక్షకు గురవుతున్నారో వారందరికీ భారతదేశం పౌరసత్వం కల్పిస్తే చాలా విపరిణామాలే తలెత్తే అవకాశం ఉంది. మొట్టమొదటగా భారత్లో ఉన్నపలంగా జనాభా విస్ఫోటనమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశంలో రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది. మనందరికీ తెలుసు మధ్యప్రాచ్యంలో అంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఇది జరుగుతుంది. సిరియా, యెమెన్, లెబనాన్ ఇటువంటి దేశాలన్నిటిలో ఉగ్రవాదంకి అణచివేతకు గురవుతున్న వారు ఎందరో ఉన్నారు. వారంతా ప్రస్తుతం యూరప్ దేశాలకు అటు అమెరికాకు వలస వెళ్తున్నారు. పెద్ద ఎత్తున బోట్లను వేసుకుని అంటే కొన్ని వందల మంది ఒకే బోటుపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది సముద్రంలో మునిగిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో ఇటువంటి వారందరూ యూరప్ దేశాలకు వలస వెళుతుంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలైనా కూడా వారిని భరించడం సాధ్యం కాదని తిప్పి పంపిస్తున్నాయి. యూరప్ దేశాలు చాలా వరకు అయితే వారిపై రిస్ట్రిక్షన్స్ అయితే విధించాయి. వారి దేశంలో ఉన్న వారిని కూడా తిరిగి వెళ్ళగొట్టే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా చైనాలో ఉయిఘర్ ముస్లిమ్స్ అంటే వారు కూడా ఆ దేశంలో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ఎలా అంటే ఆ దేశంలో కనీసం ఖురాన్ కూడా చదువుకోలేనంత దౌర్భాగ్య స్థితిని ఉయిఘర్ ముస్లింలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరందరికీ కనుక భారతదేశం పౌరసత్వం కల్పిస్తే ఉన్న పలంగా వీరంతా భారతదేశానికి వచ్చే అవకాశం చాలా ఉంది. దీనివల్ల ఎన్నో విపరిణామాలు ఎదురవుతాయి. ఎలా అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన యూరప్ దేశాలే వీరిని తట్టుకోలేక వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో వీరంతా కనుక భారతదేశానికి వస్తే భారతదేశం ఆర్థికంగా వారిని ఆదుకోలేక ఉన్న పలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రెండవది అంటే ఓవైసీ చేసిన కామెంట్లలో రెండవది రిలీజియస్
బేస్డ్గా ఈ పౌరసత్వం ఇవ్వకూడదు అన్నది రెండవ వాదన. అయితే ఈ రెండవ వాదన ఎంతవరకు సమంజసం అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం అంటే భారతదేశంలో ఒకప్పుడు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ ఈ దేశాలన్నీ ఒకప్పుడు భారతదేశంలోని అంతర్భాగమైన దేశాలే. సో ఈ దేశాలు ఆ తర్వాతి కాలంలో అంటే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడటం, 1947లో పాకిస్తాన్ ఏర్పడటం, ఈ దేశాలు ఒక్కో సమయంలో ఒక్కో దేశం భారత్ నుంచి విడిపోతూ సపరేట్ నేషన్గా ఏర్పడ్డాయి. ఆ దేశాలు ఆవిర్భవించిన సమయంలో అవి ఇస్లామిక్ నేషన్లుగా ఏర్పడ్డాయి. అంటే మతపరంగానే వాటి విభజన జరిగింది కాబట్టి అక్కడ ఇక ముస్లింల ఆధిపత్యం ఉంటుంది. సో ముస్లింల ఆధిపత్యంగా ఏర్పడిన దేశాల్లో ముస్లింలు కాకుండా అంటే ముస్లిమేతరులను వివక్షకు చాలా వరకు వివక్షకు గురవుతున్నారు. ఎలా అంటే ఒకప్పుడు పాకిస్తాన్లో ఉన్న జనాభా హిందూ జనాభా ఇప్పుడు లేదు. కేవలం 2% పాకిస్తాన్లో హిందూ అంటే మైనారిటీల జనాభా కేవలం 2% పడిపోయింది. అదేవిధంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆయా దేశాల్లో ముస్లిమేతరులు నివసించలేని పరిస్థితి. అయితే బంగ్లాదేశ్ వంటి అంటే మయన్మార్ వంటి దేశాల్లో రోహింగ్యాలు ముస్లింలైనా వారు మతపరమైన వివక్షకు గురవుతున్నారు కదా, వారికి కూడా పౌరసత్వం ఇస్తే తప్పేంటి అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒకప్పుడు గాంధీ, అంబేద్కర్లు చెప్పిన సూత్రాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముస్లింలు మయన్మార్లో ముస్లింలు అంటే రోహింగ్యాలు ముస్లింలైనా వారు మతపరమైన వివక్షకు గురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారు వెళ్ళడానికి చుట్టుపక్కల చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. ఒకవేళ రోహింగ్యాలను భారత్ రానివ్వకపోయినా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ముస్లిం దేశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇతర మతాల వారికి వేరే దేశాలంటూ లేవు. ముఖ్యంగా హిందువులకు భారత్ తప్ప ఇతర దేశాలు ఏవీ లేవు. నేపాల్ ఒకప్పుడు హిందూ దేశంగా ఉండేదే కానీ ఇప్పుడు హిందూ దేశం అది ఎంత మాత్రమూ కాదు, వారి రాజ్యాంగంలోనే మార్పులు చేసుకున్నారు. కాబట్టి ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు వీరందరికీ భారతదేశం తప్ప మరే దేశము వీరికి ఆశ్రయం కల్పించలేదు. కాబట్టి వీరందరినీ భారతదేశమే పౌరసత్వం కల్పించాలని నేటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అయితే ఇందులో మరొక సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎలాగంటే క్రిస్టియన్లకు చాలా దేశాలు ఉన్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో క్రిస్టియన్ల పేర్లు కూడా ఉన్నాయి కదా, మరి వారిని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనే అనుమానం కూడా తలెత్తుతుంది. అయితే దీనికి ఒక సమాధానం కూడా ఉంది. క్రిస్టియన్లు అంటే ఒకప్పుడు ఎప్పుడు 1947లో పాకిస్తాన్ విడిపోయినా ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోయినా అక్కడ ఉండే క్రిస్టియన్లు పూర్తి స్థాయిలో క్రిస్టియన్లు కాదు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో క్రిస్టియన్లుగా మత మార్పిడి చేసుకున్న వారే తప్ప వారు పూర్తి స్థాయిలో ఎలా అంటే అమెరికా, యూరప్ దేశాల్లోని క్రిస్టియన్లుగా వారు పూర్తి స్థాయి క్రిస్టియన్లు కాదు. కాబట్టి వారికి కూడా భారతదేశమే పౌరసత్వం ఇచ్చి ఆదుకోవాలని మన ప్రభుత్వం భావించింది. దీంతోపాటు ఈ మతాలు ఎవరైతే సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీలు వీరంతా ఉన్నారో వీరు భారత్లో సేఫ్గా ఉంటారు, వీరి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని భారతదేశం గుర్తించింది. దీనివల్లే కేవలం అంటే ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం కల్పించింది. సో ఓవైసీ చెప్పిన రిలీజియస్ ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదు అనేది కూడా చాలా వరకు నిరాధారం. ఇక దీంతోపాటు గాడ్సే అంటే ఓవైసీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గాడ్సే విధానాలను అనుసరిస్తోంది అని ఓవైసీ గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుత మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి గాడ్సే విధానాలనే అనుసరిస్తే ఓవైసీ వంటి వ్యక్తి అంటే ముస్లింలను 2వ స్థాయిలో చూస్తున్నారు అని చెప్పే ఓవైసీ వంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలరా? అంటే ఓవైసీ కేవలం 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాలు గెలుపొందిన ఎంఐఎం వంటి పార్టీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, దేశవ్యాప్త మీడియాలో చర్చలకు సైతం కూర్చునే పరిస్థితి అంటే ఇటువంటి వ్యాఖ్యలను సైతం చేసే పరిస్థితి ఓవైసీకి ఉంది. ఒకవేళ ప్రస్తుత మోదీ ప్రభుత్వం కనుక ఓవైసీ చెప్పినట్లు గాడ్సే విధానాలని పూర్తిగా అవలంబిస్తే ఓవైసీకి ఈ పరిస్థితి ఉండేదా అనే విషయాన్ని ఒక్కసారి ఓవైసీనే ఆలోచించుకోవాలి. కాబట్టి ఓవైసీ వంటి అంటే పూర్తి రాజనీతిజ్ఞతతో, పూర్తి చతురతతో మాట్లాడే ఓవైసీ వంటి వ్యక్తి ఇటువంటి పేలవమైన కామెంట్లు చేయడం ఎంత మాత్రము తగదు.